అభిమాన గణానికి, మన తార తెలుగు అసోసియేషన్ ఆఫ్ రీడింగ్ అండ్ అరౌండ్ సాదరంగా పలుకుతుంది. స్వాగతం, సుస్వాగతం. జయనామ సంవత్సరానికి సాదరంగా వీడ్కోలు పలుకుతూ ఈ మన్మథనామ సంవత్సరంలో మనం అడుగు పెడుతూ ఈ మన్మథనామ సంవత్సరం మనందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగించాలని, అందరం హ్యాపీగా ఎలాంటి ఒడిదడుగులు లేకుండా సాఫీగా మన కెరియర్స్ అండ్ ఎవ్రీథింగ్ సాగిపోవాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం. మీరందరూ నాతో జస్ట్ రిపీట్ దీస్ లైన్స్. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఇక ఈ సంబరాన్ని అంబరం తాకేలా, కనులకు ఇంపుగా, వీణుల విందుగా, ఆద్యంతం రక్తి కట్టించేలా నడిపించడానికి ఇద్దరు యాంకర్స్ని నేను పిలుస్తున్నాను. దే ఆర్ వెరీ వెల్ professionals, IT professionals, but they have done a short film called Thames Theeramlo Telugammayi. It's a short film and widely popular on YouTube. So వాళ్ళిద్దరిని ఇప్పుడు నేను పిలుస్తున్నాను. వశిష్ఠ and Cherry. Give them a big round of applause. హలో థ్యాంక్ యూ వెంకట్ పారా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇక్కడ విచ్చేసిన తెలుగు వారందరికీ, రీడింగ్ వాసులందరికీ నూతన సంవత్సర మన్మథనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాము. నా పేరు వశిష్ఠ, వెంకట్ గారు చెప్పినట్టు. హలో, నా పేరు చెరి అండి. ఇక్కడ విచ్చేసిన రీడింగ్ ప్రేక్షకులందరికీ కూడా మన్మథనామ సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఇంగ్లీష్ వాళ్ళు ఎవరున్నా కూడా హ్యాపీ యుగాది. సో నార్మల్గా ప్రోటోకాల్ తెలిసిందే కదా నీకు, ఇంగ్లీష్ ఫంక్షన్స్ అవి జరిగినప్పుడు ఎలా స్టార్ట్ చేస్తాం ప్రోగ్రామ్స్ అవి? ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళు ఎలా చేస్తారు? మేబీ రిబ్బన్ కట్ చేస్తారు, లేదంటే సాయంత్రం అయ్యేసరికి కేక్ కట్ చేస్తారు. కానీ మనం ఎలా చేస్తాం? మన తెలుగు వాళ్ళు కనుక చాలా సాంప్రదాయబద్ధంగా చేసుకోవాలి కనుక తారా నిర్వహిస్తున్న ఒక మంచి కార్యక్రమం కనుక యాజ్ యూజువల్గా జ్యోతి ప్రజ్వలనతో స్టార్ట్ చేద్దాము. జ్యోతి ప్రజ్వలన చేయడానికి మన ప్రెసిడెంట్, తారా ప్రెసిడెంట్ లక్ష్మీ మాటూరి గారిని వేదిక మీదకి వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ మన్మథనామ సంవత్సర శుభాకాంక్షలు. అందరూ చక్కగా ఎంజాయ్ చేయండి. నా వశిష్ఠ గారు మొత్తం లీడ్ చేస్తారు.
అన్ని ప్రోగ్రామ్స్ అన్ని ఎంజాయ్ చేస్తూ మీ అందరూ ఆనందంగా ఈరోజు గడపాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ లక్ష్మి గారు ఫర్ ద జ్యోతి ప్రజ్వలన. సో సాధారణంగా ఆడియో ఫంక్షన్ అంటే స్టార్ హీరోలు వాళ్ళందరూ గెస్ట్గా పిలుస్తూ ఉంటారు. అలాగే జస్ట్ స్టార్లే కాదండి, మంచి మంచి కామెడియన్స్ వాళ్ళని కూడా గెస్ట్లుగా వస్తుంటారు. కానీ తారా చేస్తున్నారు కాబట్టి, తారా నిర్వహించే ఒక మంచి ప్రోగ్రాం కాబట్టి సాధారణంగా ఎందరినో వేరే వేరే యాంకర్ని పిలుస్తారు. కానీ ఇక్కడ మాకు ఛాన్స్ ఇచ్చారు. సో మేమే ఇక్కడ మీ గెస్ట్ హోస్ట్ రెండు. గెస్ట్లు హోస్ట్లు అంటే వాళ్ళ ఫేస్ చూడు ఒక క్వశ్చన్ మార్క్లా ఉంది. గెస్ట్లు ఎందుకంటేనండి 30 మైల్స్ లండన్ నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చాం. అదే హోస్ట్లు ఎందుకంటారా, ఈ ప్రోగ్రామ్ అంతా మేమే లీడ్ చేయాలి కదా లాస్ట్ వరకు. అందుకేనండి ఇవి మేము చేసేది కూడా మీ అందరికీ నచ్చుతుందని, మీ అందరినీ ఇన్వాల్వ్ చేయాలని, మొత్తం అందరినీ కూడా ఎంటర్టైన్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం. సో అందరూ కూడా గట్టిగా ఒకసారి అందరూ ఒకరికొకరు విషెస్ చెప్పుకోండి. అందరూ డల్గా ఉండద్దు. ఒక్కసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు. మీరు ఎంత యాక్టివ్గా ఉంటే మేము అంత యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తాం. సో హ్యాపీ ఉగాది వన్స్ అగైన్. ఓకే, ఇప్పుడు మనం ప్రోగ్రామ్స్కి వెళ్ళే ముందు అండి, ఒక తారా ఈరోజు జరుపుతున్న తారా ఈ ఈవెంట్కి చాలా ప్రత్యేకత ఉంది. జనరల్గా ఇప్పుడు లండన్లో కూడా చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయండి, ఉగాది ఈవెంట్స్ చేస్తున్నారు. బట్ ఈరోజు ఉగాది ఈవెంట్ ఇక్కడ జరగడం అనేది ఒక ప్రత్యేకత. ఎందుకంటే ఈరోజే ఉగాది పండుగ అండ్ తారాకి ఈరోజే ఉగాది చేయడం అనేది చాలా చాలా లక్కీగా అనుభవిస్తున్నాము. చాలా చాలా గుడ్ థింగ్ అండి అది. సో మనం ఈరోజు ఉగాది జరుపుకుంటాం కాబట్టి ఉగాది గురించి ఎంతమందికి ఇక్కడ తెలుసండి? ఉగాది పచ్చడి తిన్నారండి అందరూ? పూజ చేశారా? ఉగాది పచ్చడి ఎంతమంది తిన్నారో చేతులు ఎత్తండి. ఎవరైతే తినలేదో మన ఎంట్రన్స్లో తారా వాళ్ళు తిన్న వాళ్ళకి ఉగాది పచ్చడి ఇస్తున్నారు. తినకపోతే తినండి. చాలా మంది చేతులు ఎత్తలేదు అక్కడ మధ్యలో. కానీ మరీ రెడ్డింగ్ వాళ్ళు చిన్నపిల్లలాగా చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తేస్తున్నారు. ఏమైనా స్కూల్ అనుకుంటున్నారా ఏంటి? మనం ఏమైనా మాస్టర్లా కనబడుతున్నాం వీళ్ళకి? సరే, ఓకే. చాలామంది ఉగాది గురించి తెలుసు. తెలియని వాళ్ళకి అండ్ తెలిసిన వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువగా తెలుసుకోవడానికి ఈ ఉగాది గురించి ప్రత్యేకత ఏంటో, దానికి ఉన్న ఒక చిన్న కథ ఏంటో మన వశిష్ఠ గారు ఒక 2 ముక్కల్లో చెప్తారు. ప్లీజ్ వశిష్ఠ గారు. సో నేను చెప్పే కన్నా ముందు జనాల నుంచి తెలుసుకోవడం చాలా బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. అయితే అందరికీ తెలిసే ఉంటుంది. అసలు ఉగాది ఎందుకు జరుపుకుంటారు ఎవరికైనా తెలుసా? ఒక్క నిమిషం ఆగండి వశిష్ఠ గారు. ఉగాదికి ఆ పేరు ఎందుకు వచ్చింది? కాదు, ఎవరైనా చేతులు ఎత్తమనండి. ఎవరైనా ఉగాది గురించి చెప్తారేమో. చిన్నపిల్లలు ఎవరైనా చెప్పగలరా? లేదు, ఆర్గనైజర్కి ఛాన్స్ లేదండి. ఆర్గనైజర్కి ఛాన్స్ లేదు. దయచేసి మీరు పక్కకు రావాల్సిందిగా కోరుతున్నాం. కాదు, నవీన్ గారు చాలా గొప్పగా ఆన్సర్ ఇచ్చారు. ఉగాది అంటే స్కూల్ హాలిడే ఉంటుంది కదండి, అందుకే మేము చక్కగా చేసుకుంటాం. చాలా బాగా చెప్పారండి. ఇంకా చాకచక్యంగా ఎవరైనా చెప్పగలరా ఉగాది ఎందుకు జరుపుకుంటారో? ఒక్క నిమిషం. ఇక్కడ చాలా చిన్నారులు ఉన్నట్టున్నారు, వాళ్ళు అడిగితే బెస్ట్. కాదు, ఒక మేడం గారు ఇక్కడ ఫోన్లో బిజీగా ఉన్నారు, గూగుల్ చేస్తున్నారేమో, ఒకసారి అడుగుతాను. ఒకసారి ఉగాది ఎందుకు చెప్తున్నారు మీకు తెలుసండి? తమిళ అండి, ఒక తమిళ అయినా చెప్పండి. తెలుగు న్యూ ఇయర్. ఓకే, నేను చెప్పింది చెప్పండి మీరు. జస్ట్ రిపీట్ వాట్ ఐ సే. ఇక్కడ తెలుగు ప్రజలందరికీ మన్మథనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ ఒకసారి క్లాస్ చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే వశిష్ఠ గారు, ఇప్పుడు మీరు అసలు ఉగాది ఎందుకు జరుపుకుంటారు, ఏంటి ఈ ప్రత్యేకత ఏంటి అనేది మీరు ఒక్కసారి అందరికీ చెప్తే నాతో పాటు అందరూ కూడా తెలుసుకుంటారు. షూర్ చెరి. సో ఉగాది, అసలు ఉగాది అని పేరు ఎందుకు వచ్చిందో చాలామంది తెలిసే ఉంటుంది. సో యుగానికి ఆది కాబట్టి, ఆది అంటే స్టార్ట్ అని అర్థం నార్మల్గా. సో యుగానికి ఆది కాబట్టి దీనికి ఉగాది అని పేరు వచ్చింది. సో మనకే కాదు, నార్మల్గా హిందూ మతంలో ఒక నానుడి, అంటే అందరూ నమ్మేది ఏంటంటే, స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు, ఈరోజు బ్రహ్మ మొత్తం సృష్టిని సృష్టించాడని నమ్ముతారు. అందుకే యుగానికి ఆది కాబట్టి దీనికి ఉగాది అని పేరు వచ్చింది.
అంతేకాకుండా నీకు తెలిసే ఉంటుంది, ఇది మన్మథనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పాం కదా. సో అసలు మన్మథనామ అని ఎందుకు వచ్చింది నీకేమైనా తెలుసా? అది కూడా మీరే చెప్పాలండి. తప్పకుండా చెప్తాం. సో ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. ఒక చిన్న కథ ఉందండి దీనికి. నేను రీసెంట్గా తెలుసుకున్నాను. సో హోస్టింగ్ చేయడం వలన వచ్చే అడ్వాంటేజెస్ ఇవే అనమాట. సో చిన్న కథ ఉంది. ఆ కథ నేను చెప్తాను, ఇప్పుడు అందరూ వినండి. నారదముని ఒకరోజు విష్ణుమాయ వల్ల స్త్రీగా మారుతారు. మారిన తర్వాత ఒక రాజుని పెళ్ళాడతాడు అనమాట. నారద మహాముని అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో ఆయన స్త్రీగా మారి ఒక రాజుని పెళ్ళాడతాడు. పెళ్ళాడాక వారికి 60 మంది పుత్రులు జన్మిస్తారు, 60 మెంబర్స్. పుట్టాక తర్వాత ఒకసారి ఆ రాజు తన పుత్రులతో యుద్ధానికి వెళ్తే ఆ 60 మంది చచ్చిపోతారు. 60 మంది చచ్చిపోయాక అప్పుడు నారదుడు విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడనమాట. ఏమని ప్రార్థిస్తాడంటే, ఏంటి ఇలాగా నాకు ఇప్పుడు 60 మంది చచ్చిపోయారు కదా, నా పరిస్థితి ఏంటి అని ప్రార్థిస్తే విష్ణుమూర్తి ఒక కరుణించి ఒక వరం ఇస్తాడనమాట. నీ పిల్లలు 60 మంది 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు అని దీవిస్తాడు. దీవిస్తే ప్రస్తుతానికి ఆ 60 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో, కాలచక్రంలో తిరుగుతున్న 60 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో అవే మనం చెప్పుకున్న తెలుగు సంవత్సరాలు అనమాట. సో 60 సంవత్సరాలు మీకు అందరికీ తెలిసి ఉంటుంది, చాలా డిఫరెంట్ పేరు ఉంటుంది. అందుకనే ఎవ్రీ ఇయర్ మనం ఒక్క పేరుతో రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఎవరైనా చెప్పగలరా? అంటే ఏదైతే ముగించామో ఈ రోజుతో కొత్త మీరు చెప్పగలరా? జైనవ సంవత్సరం. లాస్ట్ ఇయర్ అందరికీ బాగానే గుర్తుంటుందండి. అంతకుముందు సంవత్సరం ఏంటో ఎవరైనా చెప్పగలరా? సారీ, విజయనామ సంవత్సరం. కరెక్ట్ అండి, బాగా ఉత్సాహంగా చెప్పారు. సో విజయనామ సంవత్సరం, జయనామ సంవత్సరం, ఈ ఏడాది మన్మథనామ సంవత్సరం అని పేరు వచ్చింది. సో అలాగే మనకి చాలా పేర్లు ఉన్నాయన్నమాట. ప్రభావ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, అంగీరస, శ్రీముఖ, భవ, యువత. ఆపండి బాబోయ్, మీలో ఇంత టాలెంట్ ఉందా ఏంటలా? మనం ఈ పేర్లన్నీ చదువుతూ ఉంటే ఇక్కడ మనకి జరిగే ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయండి. మీరే టైం మొత్తం తినేస్తే అలా. సో మనం ఈరోజు చాలా సాంప్రదాయమైన ప్రోగ్రామ్స్, మంచి డ్యాన్సులు, బాలీవుడ్ డ్యాన్సులు అన్నీ కూడా మంచి ఎంకరేజ్మెంట్గా, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉన్నాయి. సో మనం ముందుకు సాగిద్దాం, ఏమంటారు? ఓకే, ఒక్కసారి వశిష్ఠ గారు ఓ స్టోరీ చెప్పారు. ఓకే, దయచేసి అందరూ ఎవరి రౌండ్ టేబుల్ దగ్గర వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం కనుక కొంచెం దయచేసి అందరూ కూర్చోవలసిందిగా. దయచేసి అందరూ కూర్చోండి ప్లీజ్. ఎవరైనా పిల్లలు ఉంటే వారి టేబుల్స్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు కూర్చోబెట్టుకోండి. చాలామంది ఫోటోల్లో బిజీ ఉన్నట్టున్నారు అక్కడ. సెల్ఫీస్, ఫోటోలు తీసుకునే వారు కూడా టేబుల్ దగ్గర కూర్చుంటే ప్రోగ్రామ్ని మనం త్వరగా స్టార్ట్ చేద్దాము. సరే, అందరూ కూర్చునే లోపల ఇంకో 2-3 విషయాలు చెప్పాలి ఉగాది గురించి. యాక్చువల్గా ఇందాక చెప్పినట్టు యుగానికి ఆది ఈరోజే కాబట్టి, సృష్టి ఈరోజే చేశారని మనం నమ్ముతాం కాబట్టి వసంతరాత్రులు ఈరోజు నుంచి స్టార్ట్ అవుతాయి. వసంతరాత్రి మొదటి రోజు ఏదైతే ఉందో అదే ఉగాది అనమాట. దీని నుంచి కరెక్ట్గా 9 రోజులు లెక్కేసుకుంటే 9వ రోజు మన శ్రీరామనవమి వస్తుంది. దాన్నే ఈ 9 రోజులే మనం వసంత నవరాత్రులను కూడా పిలుచుకుంటూ ఉంటాము. సో అందుకని ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు అంటాం. ఓకే అండి, మీరు అందరూ కూర్చుంటే ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాము. ఈ ప్రోగ్రామ్ని మనం స్టార్ట్ చేసే ముందు అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ఇక్కడ డివోషనల్ సాంగ్స్ చేయడానికి మనకి చిన్నపిల్లలు ముందుకు వస్తున్నారు. మీకు వినపడిందా? ఎక్కడ వినపడలేదు, కూర్చోవడం మరి జనం చూస్తే బాగా గట్టిగా ఉన్నారు, సాంప్రదాయంగా రెడీ అయ్యి వచ్చారు. చప్పట్లు మాత్రం చాలా ఇంగ్లీష్ వాళ్ళలాగా చాలా స్లోగా కొడుతున్నారు. లేదండి, ఆ లాస్ట్ లైన్లో మాత్రం మార్నింగ్ టిఫిన్ చేసి రాలేదు, మరి ఉపవాసం చేస్తున్నారో ఏంటో తెలియదు. ఉగాది రోజున ఉగాది కదా, లేదంటే మన శుభ్రంగా ఫుడ్ ఉంది కదా అందుకనే. సో ఉగాది రోజు కదా, ఇది చాలా సాంప్రదాయబద్ధంగా మనకి ఇవాళ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. పాటలు ఉన్నాయి, డ్యాన్సులు ఉన్నాయి, స్కిట్టులు ఉన్నాయి, సోషియో ఫ్యాంటసీ స్కిట్టులు ఉన్నాయి. అంతేకాకుండా సాంప్రదాయబద్ధమైన సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా ఉందండి. మొట్టమొదటిగా మన సాంస్కృతిక కార్యక్రమం స్టార్ట్ చేద్దాము.
శుభప్రదంగా ఉంటుంది కాబట్టి డివోషనల్ సాంగ్తో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. సో ఫస్ట్ డివోషనల్ సాంగ్, లెట్స్ వెల్కమ్ మానవతా గ్రూప్ కిడ్స్, ఆర్యన్, అశ్రిత, అఖిలేష్, చరణ్, మనస్వి. ప్లీజ్ వెల్కమ్ దెమ్. ఈ రోజుల్లో మనకి మామూలుగా పాటలు వినాలి అంటే మంచి ర్యాపో పాపో ఇవన్నీ విని మెదడువాపు తెచ్చుకోవడం తప్ప